సోదరి మణులకి పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. బాగా ఆలస్యమైంది. చాలా విషయాలు గౌరవ మంత్రివర్యులు ఈ ప్రాంత ప్రజలకు ఏం కావాలో చాలా స్పష్టంగా చెప్పారు. వాటిని ఏ రకంగా సాధించుకోవాలో కూడా స్పష్టంగా వారు మన దృష్టికి తీసుకొని వచ్చారు. అయితే ఈ విషయాలన్నీ నేను కూడా మళ్ళీ ప్రత్యేకంగా మీకు చెప్పవలసినటువంటి అవసరం లేకపోయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తున్నటువంటి వ్యక్తిగా, ఎలక్ట్రిసిటీ శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా కొన్ని విషయాలు మాత్రం ఎక్కువ సమయం తీసుకోకుండా మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. సరే, ఈనాడు అలంపూర్ శాసనసభ నియోజకవర్గంలో మనం ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి సబ్ స్టేషన్స్ వల్ల ఈ ప్రాంతానికి క్వాలిటీ పవర్తో ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ అవసరాల కోసం వాడుకుంటున్నటువంటి వినియోగదారులకు కానీ వ్యవసాయదారులకు కానీ ఇబ్బంది లేకుండా క్వాలిటీ పవర్ ఇచ్చే కార్యక్రమానికి మీ అందరి సమక్షంలో ఈరోజు ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. ఒకటి మేడికొండ, 2 పాచర్ల, 3 పుల్లూరు, జోలకల్ సబ్ స్టేషన్స్ తో పాటు ఇంకొక పెద్ద సబ్ స్టేషన్ ఎర్రవల్లి 220/132/33 kV సబ్ స్టేషన్ ని ఇది దాదాపు 150 కోట్ల రూపాయలతో ఇవాళ భూమి పూజ కార్యక్రమం కూడా చేసుకున్నాం. అంటే భవిష్యత్తులో ఈ పరిసర ప్రాంతంలో ఎటువంటి విద్యుత్ శాఖ సంబంధించినటువంటి ఎంత అవసరం ఏర్పడినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు కష్టాలు వస్తాయి, కరెంటు రావు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చాలా సందర్భాల్లో మాట్లాడి వారందరికీ నేను చాలా స్పష్టంగా మీ అందరి సమక్షంలో అలంపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి మరొకసారి గుర్తు చేయదలుచుకున్నాను. కరెంట్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే కరెంటు. ఉచిత కరెంటు పేటెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో మనం అధికారం వచ్చిన మరుక్షణమే మొట్టమొదటి సంతకం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులకు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇవ్వనంత స్థాయిలో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఉచిత కరెంటుకి మొట్టమొదటి సంతకం పెట్టి దేశానికి ఒక ఆదర్శంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడింది. అలాగే ఎక్కడ ఏ అవసరం వచ్చినా, ఎవరికి అవసరం వచ్చినా కరెంటు సంబంధించి ఉత్పత్తి చేసుకోవడమే కాదు, ఉత్పత్తి చేసిన కరెంటుని ఆదాయం లేక కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్న రైతాంగ సోదరులకు ఉచితంగా ఇస్తూ దాదాపు ఈ రాష్ట్రంలో 30 లక్షల పంప్ సెట్లకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన కట్టే 14,000 కోట్ల రూపాయల సంవత్సరానికి కరెంటు శాఖకి మీరు కట్టే బిల్లుని ఆర్థిక శాఖ కడతాం. అట్లాగే అటువంటి పేద వర్గాలకి, రైతులతో పాటు పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకి 200 యూనిట్లు ఉచిత కరెంటు దాదాపు 80-85% గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ ఉచితంగా 200 యూనిట్లు విద్యుత్తును మీరు పొందేటట్టుగా మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ కేబినెట్ నిర్ణయం తీసుకొని మొట్టమొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా మనం అమలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇది మనం స్పష్టంగా తీసుకున్నటువంటి నిర్ణయం. ఇంత వ్యవస్థ ఏర్పాటు చేసుకొని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కరెంటు కట్టు కాకుండా 2023లో కేవలం 15,000 మెగావాట్లు డిమాండ్ ఉంటే తిరిగి మనం
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరం 2026 కల్లా అది 18,546 మెగావాట్ పీక్ డిమాండ్ వెళితే కూడా ఏ ఒక్క ఊర్లో కూడా కరెంటు కట్ కాకుండా 3,000 మెగావాట్ అదనంగా వాడకాన్ని కూడా మనం నిరభ్యంతరంగా క్వాలిటీతో సరఫరా చేయగలిగాం. అది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పడానికే నేను ఈ లెక్కలు చెప్పాను. ఈరోజు మనం మొదలుపెట్టుకున్నటువంటి సబ్ స్టేషన్ కేవలం ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అడిగిన ప్రతి చోట సబ్ స్టేషన్ శాంక్షన్ చేయడమే కాదు, వడివడిగా నెలకి కనీసం 12 సబ్ స్టేషన్లు కట్టి మనం ప్రారంభోత్సవం చేస్తున్నాం. గత ప్రభుత్వం ఎవరైనా సబ్ స్టేషన్ అడిగితే సంవత్సరానికి ఒకటి కూడా చేసేది కాదు. ఈరోజు ప్రతి నెలకి 12 సబ్ స్టేషన్స్ ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం కొత్త కట్టి. ఆ రకంగా మనం పెద్ద ఎత్తున సబ్ స్టేషన్లు ఇవ్వటమే కాదు, స్తంభాలు ఇవ్వటమే కాదు, రైతాంగ సోదరులు ఇబ్బంది పడకుండా విద్యుత్ శాఖ నుంచి పొలం బాట అని చెప్పి అధికారులందరినీ కూడా స్తంభాలు ఎమ్మటి తిప్పేటువంటి కార్యక్రమం చేపట్టారు. అనారోగ్యంగా ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 108 పెట్టి మీరు ఫోన్ చేయగానే అంబులెన్స్ ఏ రకంగా వచ్చేదో విద్యుత్ శాఖ కూడా ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి అత్యవసరమైంది కాబట్టి ఎక్కడైనా ఇబ్బంది ఏర్పడితే విద్యుత్ శాఖ తరఫు నుంచి కూడా ఒక అంబులెన్స్ పెట్టి 1912 అని ఒక నెంబర్ పెట్టి ఎవరైనా ఆ నెంబర్ ఫోన్ చేస్తే వెంటనే ఆ అంబులెన్స్ ని ఆ పరిసర ప్రాంతాలకు పంపించి కావాల్సిన రిపేర్ చేసే వ్యవస్థను కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టాం, అమలు చేస్తా ఉన్నాం. ఆ అంబులెన్స్ లో ఒక ట్రాన్స్ఫార్మర్, కొన్ని వైర్లు, 2 ఇంజనీర్లు, కావలసిన అసిస్టెంట్లు ఆ వాహనంలో నిరంతరం తిరిగేటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి ఇది విద్యుత్ సంబంధించినటువంటి అవసరాలకు సంబంధించిన నిర్ణయం. ఇకపోతే మిగతా అంశాలు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు కానీ లేకపోతే వాకిట్ శ్రీహరి గారు కానీ సంపత్ గారు కానీ చాలా స్పష్టంగా చెప్పారు. మనం ప్రభుత్వం వచ్చే నాటికి ఆనాటి ప్రభుత్వం మమ్మల్ని మనందరం ఏ రకంగా తాకట్టు పెట్టి అప్పులు చేసి 8,21,000 కోట్ల రూపాయలు అప్పులు పెట్టి ఈ రాష్ట్రం మనకు అప్పు చెప్తే కేవలం 2.5 సంవత్సరాల్లో 2,08,000 కోట్ల రూపాయలు వాళ్ళు తెచ్చినటువంటి అప్పుకి వడ్డీ అసలు కట్టేటువంటి కార్యక్రమాన్ని మనం మీద భారం పడితే కూడా ఆ 2,08,000 కోట్ల రూపాయల బ్యాంకులు కడుతూనే ఆనాటి ప్రభుత్వానికి ధనిక రాష్ట్రంగా మనం అప్పు చెప్పాం. ప్లస్ 8,21,000 కోట్ల అప్పు కూడా తీసుకున్నాం. మరి ఏం చేశారు ఆ డబ్బులు అయ్యా అంటే రాష్ట్రం మీద పడి దోపిడీ చేశారు తప్ప రాష్ట్ర ప్రజలకి ఇచ్చేది. ఈరోజు నేను ఎక్కువ సమయం తీసుకోకుండా కేవలం 2 అంశాలు చెప్పి నేను ముగించదలుచుకున్నాను. 8,21,000 అప్పుకు సంబంధించి ప్రతి నెల నేను వడ్డీ అసలు కడుతూనే ఈరోజు రాష్ట్రంలో మీరు ఆనాడు మొదలుపెట్టినటువంటి షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ బంద్ చేయకుండా వాటిని కొనసాగిస్తూనే మీ అప్పు తెచ్చిన అప్పుకి వడ్డీ అసలు కడుతూనే మేము ఇవాళ మాకు మీలాగా ధనిక రాష్ట్రం మిగిలిన బడ్జెట్తో రాష్ట్రం లేకపోయినప్పటికీ మీలాగా తెచ్చుకునే 8,21,000 కోట్లు అప్పు మా దగ్గర లేకపోయినప్పటికీ ఉన్న రూపాయి పోగేసి అదనంగా గతంలో ఉన్నటువంటి స్కీమ్స్ అన్నింటినీ కంటిన్యూ చేస్తూ ప్రతి నెల ఉద్యోగస్తులు జీతాలు ఇస్తూ ప్రతి నెల వ్యవసాయాన్ని వాడుకుంటున్నటువంటి రైతాంగ సోదరుల సంస్థలు పంపు సెట్లకి డబ్బులు కడుతూ ప్రతి నెల 200 యూనిట్ల పవర్ కి ఉచితంగా కరెంటు వాడుకుంటున్న దానికి డబ్బులు కడుతూనే రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా మహిళలందరికీ ఉచితంగా బస్సులు తిరిగేటువంటి కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు 12,000 కోట్ల రూపాయలు మహిళలందరి తరఫున మీరు తీసుకునే టికెట్లకి మేము ఆర్టీసీకి డబ్బులు కట్టాం.